హాంటింగ్ ఆఫ్ రావెన్వుడ్ ఇన్. రావెన్వుడ్ ఇన్ ఒక నిశ్శబ్ద పట్టణం శివార్లలో ఉంది. ఇది భూమి అంత పురాతనమైన చరిత్ర కలిగిన ఒక గొప్ప ఇంకా శిథిలమైన నిర్మాణం. కొన్నేళ్లుగా ఇది వదిలివేయబడింది. స్థానికులు దాని గోడల లోపల వింత సంఘటనల కథలను చెప్పుకున్నారు. రాత్రి కిటికీల మీదుగా నీడలు కదులుతున్నాయని కొందరు చెప్పారు. మరికొందరు గాలిలో ఒక మహిళ ఏడుపును విన్నారని పేర్కొన్నారు. చిల్లింగ్ పుకార్లు ఉన్నప్పటికీ డానియల్ కార్టర్ ట్రావెల్ జర్నలిస్ట్ మర్చిపోయిన కథలను వెలికి తీయాలని అభిరుచితో రావెన్వుడ్ ఇన్లో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి పురాణానికి తార్కిక వివరణ ఉంటుందని అతను ఎప్పుడూ విశ్వసించేవాడు మరియు దయ్యాలు అనేవి లేవని నిరూపించాలని అతను నిశ్చయించుకున్నాడు. చేతిలో కెమెరా మరియు వాయిస్ రికార్డర్తో డానియల్ సూర్యాస్తమయానికి ముందు వచ్చాడు. సత్రం గతానికి సంబంధించిన ఒక ఎత్తైన అవశేషంగా ఉంది. దాని చెక్క కిరణాలు గాలికి క్రీచ్ చేస్తున్నాయి. తీగలు రాతి గోడలపై క్రాల్ చేశాయి మరియు ఒకప్పుడు గొప్ప ప్రవేశ ద్వారం ఇప్పుడు సాలెపురుగులతో కప్పబడి ఉంది. అతను లోపలికి అడుగు పెట్టగానే మసకబారిన కాంతిలో ధూళి తిరుగుతుంది మరియు గాలికి తడిగా ఉన్న చెక్క సువాసన మరియు ఏదో మందమైన లోహపు వాసన వచ్చింది. అశాంతికరమైన వాతావరణాన్ని పట్టించుకోకుండా అతను ప్రధాన లాబీగా ఉన్న దానిలో తన సామాగ్రిని ఏర్పాటు చేశాడు. డానియల్ చాలా కాలం క్రితం అక్కడ ఎవరో కూర్చున్నట్లుగా వింత వెచ్చదనాన్ని అనుభవించాడు. అతను అనుభూతిని పక్కన పెట్టి రికార్డ్ చేయడం ప్రారంభించాడు. అతను తన కెమెరాలో మాట్లాడాడు. రావెన్వుడ్ ఇన్ ఒక శతాబ్దం క్రితం ఇక్కడ అదృశ్యమైన ఎలియనర్ విట్మోర్ అనే మహిళ యొక్క ఆత్మ వెంటాడుతుందని చెప్పబడిన ప్రదేశం. ఆమె ఎప్పటికీ విడిచిపెట్టలేదని చాలా మంది నమ్ముతారు. ఈ రాత్రి నేను సత్యాన్ని కనుగొనాలనుకుంటున్నాను అని రికార్డ్ చేశాడు. రాత్రి పొద్దుపోయే కొద్దీ ఇల్లు అతని చుట్టూ ఊపిరి పీల్చుకున్నట్లుగా అనిపిస్తుంది. చెక్క ఫ్లోర్ కనిపించని అడుగుజాడల్లో మూలుగుతూ డ్రాఫ్ట్ లేనప్పటికీ పైన ఉన్న షాండిలియర్ కొద్దిగా ఊగింది. డానియల్ దానిని పాత భవనంలో స్థిరపరిచాడు. అప్పుడు సరిగ్గా అర్ధరాత్రి గాలి మారిపోయింది. ఇప్పుడే బయలుదేరు, అది నిన్ను కనుగొనే లోపు. డానియల్ గుండె దడదడలాడింది. అతను వేగంగా తిరిగాడు. అతని ఫ్లాష్ లైట్ చీకటి మూలాలకు స్కాన్ చేసింది. అతని హేతుబద్ధమైన మనస్సు అది గాలి అని అతనికి చెప్పింది, కానీ లోతుగా అతనికి బాగా తెలుసు. అతను శబ్దాన్ని అనుసరించాడు. పై గదులకు దారి తీసే మెట్లు ఎక్కాడు. అతను 2వ అంతస్తుకు చేరుకోగానే అతని కెమెరా ఆ చిత్రాన్ని వక్రీకరించింది. హాలు అతని ముందు విస్తరించి ఉంది. తలుపులు వేయబడ్డాయి. చివరన ఉన్న ఒక తలుపు స్వయంగా తెరవడాన్ని గమనించాడు. అతని వెన్నెముకలో వణుకు వచ్చింది. భయాన్ని మింగేసుకొని దగ్గరికి వచ్చాడు. లోపల ఒక పడక గది సమయానికి స్తంభించిపోయింది. మంచం చక్కగా తయారు చేయబడింది. ఒక డ్రెస్సింగ్ టేబుల్ గోడకు ఆనుకొని ఉంది మరియు పాత అద్దం అతని తడబాటుతో కూడిన దశలను ప్రతిబింబిస్తుంది. ఇంతకాలం ఎవరో ఇక్కడ నివసిస్తున్నట్టుగా ఉంది. నైట్ స్టాండ్లో అతనికి పాత లాకెట్ కనిపించింది. దాన్ని అందుకుని మెల్లిగా తెరిచాడు. లోపల ఒక యువతి దుఃఖంతో నిండిన కళ్ళతో ఉన్న ఫోటో. అది ఎలియనర్ విట్మోర్. అకస్మాత్తుగా అతని వెనుక తలుపు గట్టిగా మూసివేయబడింది. ఉష్ణోగ్రత పడిపోయింది మరియు అతని శ్వాస పొగమంచుగా మారింది. అద్దంలో నీడ మెదిలింది. అతను తిరిగినప్పుడు అతను ఆమెను చూశాడు. ఆమె కిటికీ దగ్గర నిలబడి విక్టోరియన్ గౌను ధరించి చంద్రకాంతిలాగా ఆమె ముఖం పాలిపోయింది. ఆమె పెదవులు కదిలాయి, కానీ బయట అరుస్తున్న గాలికి మాటలు వినిపించడం లేదు. భయంతో స్తంభించిన డానియల్ చివరకు అతను గొంతు విప్పాడు. మీకు ఏమి కావాలి? ఎలియనర్ వణుకుతున్న చేతిని పైకెత్తి పొయ్యి దగ్గర ఉన్న ఫ్లోర్ బోర్డులను చూపించింది. ఒక విచిత్రమైన బలవంతం డానియల్ పైకి వచ్చింది. తన ఫ్లాష్ లైట్ని పట్టుకొని వదులుగా ఉన్న చెక్క పలకను తెరిచాడు. దాని కింద ఎలియనర్ డైరీ. అతను ఆ డైరీని చదవగా ఫైనల్ ఎంట్రీ అతని రక్తాన్ని చల్లగా మార్చింది. అతను నన్ను ఈ గదిలోకి లాక్కెళ్ళాడు. నన్ను ఎవరూ కనుగొనలేరని చెప్పారు. కానీ నాకు నిజం తెలుసు. ఎవరైనా ఇది చదివితే దయచేసి నేను పారిపోలేదని ప్రపంచానికి తెలియజేయండి. నేను హత్యకు గురయ్యాను. గది గుండా చలి వచ్చింది మరియు డానియల్ పైకి చూసినప్పుడు ఎలియనర్ మాయమైపోయింది. పెద్ద బరువు తగ్గినట్టు గాలి తేలికగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం డానియల్ స్థానిక అధికారులకు డైరీని తీసుకెళ్లాడు. ఈ ఆవిష్కరణ పట్టణాన్ని కదిలించింది మరియు ఎలియనర్ విట్మోర్ వాస్తవానికి అదృశ్యం అవ్వలేదు, పారిపోయినట్లు చరిత్రకారులు ధృవీకరించారు. కానీ డైరీ వేరే కథను చెప్పింది, ద్రోహం మరియు హత్య.
నేల కింద మరింత త్రవ్వకాల్లో మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఆమె బంధించబడిన గది కింద చాలా కాలం పాటు దాగి ఉంది. పట్టణానికి చివరకు నిజం తెలిసింది. కానీ దయ్యం అరుగులతో లేదా భయంతో మాట్లాడిన రాత్రిని డానియల్ ఎప్పటికీ మర్చిపోలేడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.